నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్. సంగారెడ్డి జిల్లా కంది కేంద్రంలో జనావాసాల మధ్య కల్లు దుకాణం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, పాఠశాల విద్యార్థులు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా అధికారులు. చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచన. రైతులను నిండా ముంచిన తుఫాన్. గజ్వేల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన వరి పంట నష్టం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్ కాలనీలో గల 4000 గజాల పార్కు స్థలం కబ్జాకు గురికావడంతో కాలనీవాసులు హైడ్రాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దానిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 774, 75, 76, 78, 79 సర్వే నెంబరుల గల 4000 గజాల పార్కు స్థలానికి కబ్జాకు గురి కావడంతో కాలనీ వాసులు హైడ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. దానిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న 4000 గజాల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ 1985లో 27 ఎకరాల స్థలం లేఅవుట్ చేయడం జరిగిందని, అప్పట్లో 4000 గజాల పార్కు స్థలం వదలడం జరిగిందన్నారు. వదిలిన పార్కు స్థలాన్ని 2006లో బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని వేరే వాళ్లకు అమ్మటం జరిగిందన్నారు. దానిపై కాలనీ వాసులు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేసిన అధికారులతో ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు హైడ్రా అధికారులను ఆశ్రయించడం జరిగింది. వారు స్పందించి హైడ్రా అధికారులతో వాటిలో ఉన్న బోర్డులను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఎవరూ చేయలేని పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అధికారుల ద్వారా దీనిని స్వాధీనం చేసుకుని కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్వే నంబర్ 774, 775 లో వెంచర్ అనేది 1985లో అయినది. అప్పుడు వెంచర్లో 4000 గజాలు కేటాయించారు పార్క్ ప్లేస్కి. అది కబ్జాలో ఉండి వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇప్పుడు అందరూ కాలనీ వాసులు అందరూ సర్వే చేయించి దాన్ని గుర్తించి ఇక్కడ 4 రోజులకి ఉన్న 4000 గజాలు ఉన్నది. ఇక్కడ ఇది 2020లో కాలనీ వాసుల మీద కేసు అయినది. ఇది కోర్టులో కూడా నడుస్తున్నట్టున్నది. అది 2004 నుంచి నడుస్తున్నది. అది మనంతా గుర్తించుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఒక కమిటీ వాళ్ళైనా సంథింగ్ అంత బతుకమ్మ అయినా ఏదైనా అక్కడ గల్లీలో ఆడుతున్నారు. అందరూ కమిటీ అయ్యి ఈ 4000 గజాల్లో అన్నీ మంచి డెవలప్ చేయాలని చెప్పి అందరూ ఒక్కటయ్యారు. అందరు డెవలప్ కోసం ఎదురు చూస్తున్నాము. ప్రాపర్ గా ప్లేస్ లేదు. పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి అపార్ట్మెంట్లలో ఉండి ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లేస్ ని మొత్తం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ హైడ్రా వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేనివన్నీ తీసేయడం, ఇట్లాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇన్ని డాక్టర్ కాలనీ మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు. ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి, బతుకమ్మ ఆడడానికి, జెండాలు ఎగరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు. ఇక్కడ కేటాయించబడిన ప్లేస్ లో కబ్జా చేయడం ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము వీళ్ళ హైదరాబాద్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ముందు దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి మంచివి పెట్టాలని, జారుడు బండ అట్లాంటివి ఆడుకోవడానికి, మహిళలు కూడా రోడ్డు పైన నడవడానికి. ఈ యొక్క సర్వే నంబర్ 774, 75
777 778 అని జాఫర్ అలీ దగ్గర ఆబ్దాల బాలచెట్టి తీసుకోవడం జరిగింది. తర్వాత వారి కుమారులు ఆమ్దాల పెద్ద నరసింహ, చిన్న నరసింహ, రాములు, వెంకటయ్య వీళ్ళు లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసినప్పుడు మళ్ళా దాంట్లో ఏ విధంగా డిస్ప్యూట్ వచ్చిందో కానీ వీళ్ళు కోర్టుకు పోయారు. 85 కోర్టుకు పోతే కోర్టు కూడా పరిష్కారం అయ్యి దాన్ని మొత్తం లేఅవుట్ చేసిర్రు. దాంట్లో పార్కు జాగా 4,000 గజాలు పార్కు జాగా వదిలేరు. మళ్ళీ తర్వాత ఇదన్నీ ప్లాట్లు అయిపోయినాయి, అంత అయింది. మళ్ళా 2006లో ఆందాల బాలచెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ మన్మలు అప్పటికి 64 లాంటి వాళ్ళు కూడా పుట్టలే కొందరు. కానీ ఈడ వాళ్ళ పేరు మీద బోకస్ డాక్యుమెంట్ సృష్టించి పాస్బుక్లు చేసి వాళ్ళు ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఏఐసిసి చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల పరిధిలోని 89 గ్రామ పంచాయతీలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలో 64 వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18,000 మంది సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. గురువారం జగ్గారెడ్డి నేతృత్వంలో సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరియాల ఆంజనేయులు, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సిడిసి చైర్మన్ రామరెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్, సంగారెడ్డి మండల అధ్యక్షులు బుచ్చిరాములు, కొండాపూర్ మండల అధ్యక్షులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల అధ్యక్షులు సిద్దన్న, సదాశివపేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామచంద్ర నాయక్, కుమార్ నాయకులు కూనా సంతోష్, కిరణ్ నరసింహారెడ్డి, ఆచిరెడ్డి, గుండు రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 89 గ్రామాలు, సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలలో 64 వార్డులలో సంతకాల సేకరణ జరిపించామన్నారు. దొంగ ఓట్లను తయారు చేసి వాటి ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తోందన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ దొంగ ఓట్లతో 50 నుంచి 60 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లను మరో రాష్ట్రంలో కూడా ఒక జిల్లాలో ఉన్నట్లు మరో జిల్లాలో మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల ప్రక్రియను బీజేపీ చేస్తోందని రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదన్నారు. బీజేపీకి కేంద్రం ఎన్నికల కమిషన్లు ఇద్దరు లోపాయకారి ఒప్పందంతో భాగంగానే ఈ ఓట్ చోరీ జరిగిందన్నారు. ఇదే విషయమై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఎన్నోసార్లు ప్రస్తావించారన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. ప్రజలకున్న ఓటు హక్కు బీజేపీ పార్టీ కాలరాస్తుందన్నారు. దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మోదీ, అమిత్ షాలు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో 100 మంది ఓటర్లతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 89 గ్రామాలు, 64 వార్డులు కలిపి 18,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. రేపు గాంధీ భవన్ కు ఈ సంతకాల సేకరించిన పత్రాలను గాంధీ భవన్ లో సబ్మిట్ చేయడం జరుగుతుందని తెలిపారు. చివరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున గారు పిలుపు మేరకు తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే నటరాజన్, మీనాక్షి నటరాజన్ మా ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి యొక్క నాయకత్వంలో మరి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముగించుకొని రేపు గాంధీ భవన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. 18,000 సంతకాల సేకరణతో కూడుకున్న పత్రాలను రేపు గాంధీ భవన్లో ఇవ్వడం జరుగుతుంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా దివాస్ సందర్భంగా 2K రన్ కార్యక్రమంలో మండలంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో టూకేరన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా దివాస్ సందర్భంగా టూకేరన్ కార్యక్రమంలో మండలంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఈ పరుగు పందెంలో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందించామన్నారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలనేదే పోలీస్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, సునీత, రైటర్ రాజు, కానిస్టేబుల్ నవీన్, విజయ్, దయానంద్, అశోక్, హరీష్ కుమార్, ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా ఏకతా దివాస్ జరుపుకుంటాం మనం. దాని సందర్భంగా ఈరోజు నిజాంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి యువత టూకేరన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేషన్తో పాటు వాళ్ళకు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినారో వాళ్ళకు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. ఏదైతే యువత కావచ్చు, లేకపోతే దేశంలోని ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని పోలీస్ శాఖ తెలియజేస్తుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మేదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారాలు, భూ దరఖాస్తులు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ తదితర అంశాలతో వారితో చర్చించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మేదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారాలు, భూ దరఖాస్తులు, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ తదితర అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ భూభారతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సంస్థలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పిల్లలను మీ సేవలో పెట్టుకున్న దరఖాస్తులను డాష్ బోర్డ్ పై ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని, పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని కూడా త్వరితగతిన అందజేయాలన్నారు. బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లను త్వరితగతిన పరిష్కరించి వారికి అందజేయాలని, తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు పూర్తిగా విని ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను ఆర్డీఓ మేదక్. ఈరోజు శంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారు మరియు వాళ్ళ సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులో అప్లికేషన్స్ని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఇంకా మీ సేవా పెండెన్సీకి సంబంధించిన అంశాలు భూభారతి కూడా వాటి అంశం మీద కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తొందరగా వాటిని డిస్పోజ్ చేయడం కోసం వారికి తెలియజేయడం అయింది. అదేవిధంగా పిల్లలు సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసుకొని ఉంటారు కాబట్టి ఏదైతే డాష్ బోర్డ్లో పెండింగ్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేయాలి. లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అప్లికేషన్స్ ఏమి కూడా పెండింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఇతర కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్క దరఖాస్తుదారులు వారి సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకొని పూర్తిగా విని వారికి డిస్పోజల్ కోసం వారి దరఖాస్తును డిస్పోజల్ చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కొత్తగా జీపీఓలు మనకు వచ్చారు కాబట్టి వారి యొక్క జాబ్ చార్ట్ ప్రకారంగా వారి విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని తెలియజేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను కూడా పర్యటించి తగు చర్యలు తీసుకుని త్వరితగతిన ప్రతి దరఖాస్తును డిస్పోజ్ చేయాలని తెలియజేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకేరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో టూకేరన్లో పాల్గొన్న యువతతో డ్రగ్స్ నిర్మూలన, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకే రన్ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో టూకే రన్ లో పాల్గొన్న యువతతో డ్రగ్స్ నిర్మూలన, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. టూకే రన్ లో పాల్గొనడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణగౌడ్ మాట్లాడుతూ జాతీయ ఏకతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, యువత భావి భారత నిర్మాణానికి ముందుండాలని, ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని, డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణగౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది రాజు, రాజశేఖర్, శ్రీధర్, శ్యామ్, ప్రవీణ్, శివరాజ్ గౌడ్, రాజు, వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా
జాతీయ ఏకతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శంకరపేట హెడ్ క్వార్టర్లో 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 2K రన్కి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి చాలామంది యువత ఆసక్తికరంగా పాల్గొనడం జరిగింది. సో ఈ 2K రన్ పూర్తయిన తర్వాత అందరి యువతతో జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా ఉన్న ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. సో దీనిలో భాగంగా యువతకు దేశ భావి భారతాన్ని నిర్మించడం కోసం ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా, గంజాయి, జూదం, డ్రగ్స్ వంటి అలవాట్లకు లోను కాకుండా తోటి ప్రజలతో ఐక్యంగా ఉండి దేశాన్ని ఏకతాటిగా నడపడం కోసం, సహకరించడం కోసం వారి యొక్క స్ఫూర్తిని చాటాలని సూచించడం జరిగింది. అందరికీ మరొకసారి జాతీయ ఏకతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి స్వామి వివేకానంద మినీ స్టేడియం వరకు కొనసాగింది. పోలీసులు, వాకర్స్, యువకులు ఈ కార్యక్రమంలో ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యతకు పునాది వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో సంస్థానాలుగా విడిపోయి ఉన్న ప్రాంతాలను దేశంలో విలీనం చేశారన్నారు. ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నారు. అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చునని యువతకు పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది, వాకర్స్, యువతులు పాల్గొన్నారు. మీరందరూ ఈ యూనిటీ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. The rally is to celebrate the birth anniversary of Sardar Vallabhbhai Patel, the Iron Man of India. So, మనం చెప్పిన మన డిఎస్పీ గారు కూడా చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో మన అన్ని ప్రిన్స్లీ స్టేట్ మన నేషన్లో జాయిన్ అయ్యారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎఫర్ట్ వల్ల ఇట్లా ఈ మన దేశానికి ఒకటి యూనిటీ వచ్చింది. ఆ మెసేజ్కి మనం స్ప్రెడ్ చేయాలి. సో మనం యూనిటీలో వెళ్తే మనం పవర్ఫుల్ అవుతాం. ఇదే మెసేజ్ మనం సొసైటీలో ప్రొపగేట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఐ థ్యాంక్ యూ ఆల్ ది యూత్, జగిత్యాల యూత్, అవర్ వాకర్ అసోసియేషన్, మీడియా మిత్రులు ఫర్ కవరింగ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మార్నింగ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కుల్చారంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కుల్చారం ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ గుండా వరిగుంతం రోడ్డు వరకు 2K రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొల్చారంలో 2K రన్ నిర్వహించినట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్ తెలిపారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ గుండా వరిగుంతం రోడ్డు వరకు 2K రన్ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్ మాట్లాడుతూ 2K రన్ యువతలో దేశభక్తి, సమైక్యత స్ఫూర్తి నింపుతుందన్నారు. ఈ సందర్భంగా విజేతలకు మెడల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ, రాజ్, ఏసీ లక్ష్మీరెడ్డి, పోలీస్ సిబ్బంది సుధాకర్, అశోక్, జోగయ్య, సీనియర్ సిటిజన్లు సంజీవరావు, శేఖర్, ఆయా గ్రామాలకు చెందిన ఆయా పార్టీ నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపకాలను ఎస్పీ గారి ఆదేశానుసారం టోటల్ జిల్లాలో అంతా 2K రన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 7:30 పోలీస్ స్టేషన్ కొల్చారం నుంచి వరిగుండం వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి ప్రోగ్రాం జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సందర్భంగా ఈరోజు వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపకాలను ఎస్పీ గారి ఆదేశానుసారం టోటల్ జిల్లాల వల్ల 2K రన్ ప్రోగ్రాంలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ వరిగుండం వరకు ప్రోగ్రాం జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మెంతా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి వంగడంతో పంట నష్టం వాటిల్లింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను రైతులను నిండా ముంచేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి పంటతో పాటు నష్టం వాటిల్లింది. పొలంలో చేతికి వచ్చిన పత్తి నల్లబారడంతో రైతుల కష్టం కన్నీళ్లను మిగిల్చింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు వేసిన పంటలు దెబ్బతినడంతో ఈ వానాకాలం సాగు రైతులను బాధకు గురి చేసింది. పలు గ్రామాల్లో వరిధాన్యం నీళ్లలో మునిగిపోవడం, మొక్కజొన్నలు తడిసిపోయి మొలకెత్తడం, పత్తి పంట ఎర్రబారడం తదితర పంటలకు వర్షానికి దెబ్బతినడంతో రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. కల్లాల వద్ద మొక్కజొన్నలు మొలకెత్తడంతో ధర పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి జరిగిన పంట నష్టాన్ని వివరాలు సేకరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఆ ఊరి పేరు లింగరాజపేట, మండలం గజ్వేల్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. నేను 2 రోజుల కోలే కాల వర్షాల వల్ల మా ఎకరంన్నర పంట భూమి నీలమట్టం అయింది. మొత్తం వాటరే ఉన్నాయి. అక్కడ చెరువు, ఇక్కడ పొలంలో నీరు. ఇవి తగ్గడానికి మినిమం 20 days 1 month అవుతుంది. చేతికొచ్చిన పంట ఆగమైంది, తినే తనకు వచ్చింది, అంతా మొలకొచ్చింది విత్తనం. దీన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించి ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం. గజ్వేల్ మున్సిపాలిటీ ఏదైతే గత 2 రోజుల నుండి అకాల వర్షాలు, ఈ తుఫాన్ కారణంగా రైతుల యొక్క చేతికొచ్చిన పంట పూర్తిగా నేల కొరిగి రైతుకు తీరని నష్టము, చెప్పుకోరని బాధలో ఈ రైతులు ఉన్నారు. అందులో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగరాజ్పేట గ్రామంలో ఈ యొక్క రైతు 321 సర్వే నెంబరు గల భూమిలో ఎకరంన్నర పంట వేయడం జరిగింది. గత 2 రోజులు కురిసిన వర్షానికి పూర్తిగా ఒక 2 గజాల హైట్ తోటి వాటర్ ఫ్లోయింగ్ కావడం వల్ల ఆ వరి గొల మొత్తం నీళ్ళల్లో నీలమట్టం అయింది. కావున దీన్ని వ్యవసాయ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క రైతును ఆదుకొని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ కొంత వాటా చెల్లిస్తే కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఆ యొక్క స్కీమును కానీ అమలు చేసే ఈ రైతుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అత్యధికంగా రైతుకు మేలు జరుగుతుంది. ఈ విధంగా మేలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. తక్షణమే ఈ యొక్క వ్యవసాయ అధికారులు చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని టూకే రన్ నిర్వహించారు. యువత భావి భారత తరానికి ముందుండాలని, ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని ఆయన యువతకు సూచించారు. చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని టూకే రన్ నిర్వహించారు. యువత భావి భారత తరానికి ముందుండాలని, ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని ఆయన యువతకు సూచించారు. ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 2014లో ఏక్తా దివాస్ ను ప్రారంభించింది అని, ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకుంటామన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని, అన్ని సంస్థానాలు విలీనం చేసి ఉక్కు మనిషిగా పేరు పొందాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ ఐత రఘురాములు, ఏఎస్ఎస్ శ్రీనివాస్, స్టాలిన్ నర్సింహులు, సంఘ సేవకులు ఐత పరంజ్యోతి, తాపస్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఎస్యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటగౌడ్, మనోహర్ రావు, వారహ నర్సింహులు, లయన్స్ క్లబ్ సభ్యులు రామచంద్రం, లింగమూర్తి, సంజీవ్, ప్రశాంత్, సంతోష్, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది సత్తయ్య, రాజు, రమేష్, వెంకటేష్, విఠల్, మహేష్, బ్రహ్మం, లక్ష్మణ్, సత్యం, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ ఏక్తా దివాస్ సందర్భంగా యూనిటీ ఫర్ కండక్ట్ చేసుకుంటాము. దీనికి సహకరించిన చేగుంట మండల ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన భారతదేశంలో యూనిటీ కొరకు, అన్ని సంస్థానాల యూనిటీ కొరకు వల్లభాయ్ పటేల్ గారు చాలా శ్రమించి ఒక దానికి ఏర్పాటుకు నాంది పలికారు. అదేవిధంగా అటు సమగ్రతను అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. దాన్ని కొనసాగిస్తారని ప్రజలందరూ జయంతిని పురస్కరించుకొని భారత ఏక్తా దివాస్ పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తా నుంచి ఉదయం వరకు టూకే రన్ నిర్వహించడం జరిగింది. భారతదేశం అన్ని సంస్థలను భారతదేశం విలీనం చేయడంలో గొప్ప పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
ముఖ్యంగా తెలంగాణ భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం సంతోషం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ఐక్యతగా ఉండి భారతదేశం విశ్వగురువుగా ఉండడానికి ప్రయత్నించడానికి కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పటేల్ జయంతి సందర్భంగా మరి 2K రన్ చేపట్టడం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ 2K రన్ నిర్వహించడం చాలా సంతోషం. ఇది అవేర్నెస్. మరి ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్, వాకింగ్, యోగాను, సూర్య నమస్కారాలు ఏదైతే అది ఏదో ఒక ఎక్సర్సైజ్ రూపంలో ఒక 1 అవర్ కేటాయించాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మరియు ఈరోజు వల్లభాయ్ పటేల్ చూసుకోవాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 552 సంస్థానాలు, అందులో పెద్ద సంస్థానమైనటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని ఆపరేషన్ ఫ్లోలో నిర్వహించి మరి మన భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మనిషి, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీని స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీని స్మరించుకోవడం గొప్ప విషయమని, ఆమె దేశానికి చేసిన సేవలు గొప్పవని, ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, వై వెంకటేశం, సుధాకర్, అంజిరెడ్డి, ఆంజనేయులు, భూమా గౌడ్, బన్నీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారి వర్ధంతి 41వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జోహార్ ఇందిరాగాంధీకి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యువజన సంఘాలు, పలు పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యువకులు, యువజన సంఘాలు, పలు పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 కిలోమీటర్ల మేర రన్ నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జాతీయ సమైక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. యువత ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. భాగంగా మనం ఈ రోజు నిర్వహించుకున్నాము. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క భారతదేశం యొక్క రూపురేఖలను ఈరోజు మనం ఎలా చూస్తున్నామో దాని యొక్క ముఖ్య కారకుడు మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గంగమ్మ గుడి దగ్గర నుండి మన యొక్క స్కూల్ గ్రౌండ్ వరకు 2K రన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో యువత ప్రతి గ్రామం నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లస్ మన నాయకులు కానీ, ప్రతినిధులు కానీ, ప్లస్ మన మీడియా ప్రముఖులు, మీడియా మిత్రులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ పాల్గొని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మీ అందరికీ ఈరోజు 2K రన్కి వచ్చిన యువతకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క యువత ఈరోజు పొద్దున 2K రన్ ఉందని లేవడం, ప్రతిరోజు ఇలాగే లేచి ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు 2K రన్ కాకుండా కానీ వాకింగ్ లాంటిది కూడా ప్రతి ఒక్కరు నిర్వహించాలని కోరుతున్నాను. ఇందు మూలంగా ఈరోజు పోలీసు వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 సందర్భంగా ఈరోజు 2K రన్ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అందరం యువకులందరం ముందుకొచ్చి విజయవంతం చేయగలని కోరుతున్నాం.
పోలీసు వారు 2K రన్ను మరి ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి మన మండలంలోని ప్రతి ఒక్కరు కూడా మరి ఇతర మండలాల వారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇందులో మరి ముఖ్యంగా మన ప్రతి ఒక్క యువకునికి నేను తెలియడం ఏంటంటే మన భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి స్వాతంత్ర సమర యోధుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువే. ఎందుకంటే మనము ఈరోజు మన తెలంగాణ ఒకటే కాదు, మనలాంటి రాష్ట్రాలు ఎన్నిట్లను మరి మన భారతదేశంలో కలిపినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకంటే మనము ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని బతుకుతున్నామంటే మరి మనకు స్వాతంత్రం 1947లోనే వచ్చింది. కానీ మనకు స్వాతంత్రం తెలంగాణ వారికి మరి 1948లో వచ్చింది. అంటే భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు సామాజికవేత్త కోల రవీందర్ ముద్రాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సూరారం చౌరస్తాలోని నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు సామాజికవేత్త కోల రవీందర్ ముద్రాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోలా రవీందర్ ముద్రాజ్ మాట్లాడుతూ అప్పటి నైజాం పాలనలో హైదరాబాద్ ను విలీనం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీ ఉపాధ్యాయులు రమేష్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన చేసిన దేశానికి సేవ చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన ఒక ఉక్కు మనిషి, అటువంటి మహానీయుని మనం గుర్తించుకోవడం, విద్యార్థులకు చెప్పడం మన ధర్మం. కాబట్టి ఈ సందర్భంగా ఈ నార్త్ సిటీ విద్యార్థులు ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ప్రమాణం చేస్తూ ఈరోజు దేశానికి అందించినటువంటి సేవలు కానీ, మనము ఆ యొక్క నైజాం పాలనలో ఉన్నప్పుడు, ప్రత్యేక దేశం ఉన్నప్పుడు దీన్ని హైదరాబాద్లో విలీనం చేసిన ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిల్లలు చదువుకోవడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని తిలకించిన వారు కూడా గ్రహించాలని కోరుకుంటూ జై. సంగారెడ్డి జిల్లా కంది కేంద్రమైన చుట్టూ జనావాసాలు ఉండే ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల మధ్యలో ఓ పాఠశాల కూడా ఉంది. వీటి మధ్యలో ఓ కళ్ళు దుకాణం ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు రోజు నరకయాతన అనుభవిస్తున్నారు. జనావాసాల మధ్యలో కళ్ళు దుకాణం తప్పదాగి ఇబ్బంది పెడుతున్న వైనం. సంగారెడ్డి జిల్లా కంది కేంద్రమైన చుట్టూ జనావాసాలు ఉండే ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల మధ్యలో ఓ పాఠశాల కూడా ఉంది. వీటి మధ్యలో కళ్ళు దుకాణం ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు రోజు నరకయాతనగా మారింది. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఇండ్ల మధ్యలో ఉన్న కళ్ళు దుకాణాన్ని తొలగించాలంటూ స్థానిక గ్రామస్తులు ఎక్సైజ్ అధికారులకు తమ గోడును మొరపెట్టుకున్నారు. కొత్త కందిలో సరస్వతి శిశు మందిర్ పక్కనే కళ్ళు దుకాణం ఉంది. ఇక్కడే మందు బాబులు ఉదయం నుంచి రాత్రి వరకు తప్పతాగి గొడవలు పడుతూ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జనలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాత్రి 12 అయినా కూడా ఇక్కడ విచ్చలవిడిగా కళ్ళు దొరకడంతో ఫుల్లుగా తాగి మత్తులో ఇక్కడే ఇళ్ల మందు నిద్రిస్తున్నారు. దీనికి తోడు రోజు గొడవలు పడడంతో పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్ పక్కన శిశు మందిర్ స్కూల్ పక్కన కుండ కళ్ళు దుకాణము, ఇళ్ల మధ్యలో ఉన్న కళ్ళు దుకాణము, శిశు మందిర్ స్కూల్ పక్కన ఉన్న కళ్ళు దుకాణము. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జగ్గారెడ్డి. ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తూటాలకు బలైన రోజు ఇదే అని తెలిపారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జగ్గారెడ్డి. ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తూటాలకు బలైన రోజు ఇదన్నారు. బ్యాంకులను ప్రజలకు బ్యాంకుగా మార్చింది ఇందిరాగాంధీ అన్నారు. రైతులకు, పేదలకు బ్యాంకులను చేరువగా చేసింది ఇందిరాగాంధీ అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకులను జాతీయ ఆస్తులుగా మార్చిందన్నారు. బ్యాంకులు జాతీయం చేయటం వల్లనే గ్రామీణ స్థాయిలో బ్యాంకుల సేవలు సాధ్యమయ్యాయని, ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచిన చరిత్ర
చరిత్ర ఇందిరాగాంధీదన్నారు. ఇంటి స్థలం లేని పేదలకు ఇందిరమ్మలో జాగా ఇచ్చిన విషయాన్ని ఇప్పటికే దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఇందిరాగాంధీ చనిపోయిన రోజు దేశం మొత్తం చీకటి అయిపోయిందన్నారు. ఇందిరాగాంధీ హత్య చేయబడ్డ రోజు సోనియా గాంధీ ఆమెతో పాటే ఉన్నారన్నారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీకి పక్కన ఆ రోజు సోనియా గాంధీ ఉన్నారని, బలైపోతారని తెలిసిన కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబాలది త్యాగాల చరిత్ర అన్నారు. ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోదీ, అమిత్ షా, కేసీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబానికి ఒక చరిత్ర ఉందన్నారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని అపరకాళిగా కొనియాడారన్నారు. రెండవ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి చిత్రాంజలి ఘటిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారిది, ఇదొక చరిత్ర. ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర, ఇలాంటి పరిపాలన, ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి. ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము, ఇలాంటి ఎన్నో సంస్కరణలు వచ్చిన ప్రధానమంత్రి ఆనాటి ఇందిరాగాంధీ గారు వారి బలి కావడం జరిగింది. ఆ రోజున చేగుంట మండల కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తుందని, రాష్ట్రంలో దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మంజూరు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గత 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు విడుదల చేయాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమంలో స్కాలర్షిప్ల కోసం పోరుకు సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, శివాజ్, శ్రవణ్, విక్రమ్, రాజేష్, హేమంత్, దేవేందర్, జశ్వంత్, సంపత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ చేగుంట మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల కావాలి. స్కాలర్షిప్ల మీద ఆధారపడి పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే గతంలో కేసీఆర్కి ఏ గత అయితే పట్టిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి పట్టినట్టు చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేడసంగంలోని కాటన్ మిల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను కల్పించాలని సీసీఐ అధికారులను మంత్రి కోరారు. దళాలను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివ రాయకోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర కోసం కాపస్
కిసాన్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సీసీ అధికారులు కోరారు. గత వర్షాకాలంలో 2024-25లో 3,80,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి రైతులకు 280 కోట్ల రూపాయలు చెల్లించామని సీసీ అధికారులు మంత్రి దామోదర రాజనరసింహకి వివరించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతుల జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్. సంగారెడ్డి జిల్లా కంది కేంద్రంలో జనావాసాల మధ్య కల్లు దుకాణం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, పాఠశాల విద్యార్థులు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా అధికారులు. చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచన. రైతులను నిండా ముంచిన తుఫాన్. గజ్వేల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన వరి పంట నష్టం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.